ఓకే, ఈ వీడియోలో మీ యాడ్సెన్స్ అకౌంట్ని మీ యూట్యూబ్ ఛానల్కి ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. ఫస్ట్ మీ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. తర్వాత యూట్యూబ్లో లాగిన్ అవ్వండి. నేను ముందు నుంచి లాగిన్ అయి ఉన్నాను, సో ఇప్పుడే లాగిన్ అవ్వట్లేదు. మీరు లాగిన్ అయ్యాక ఇక్కడ క్లిక్ చేయండి. ఈ ఐకాన్ మీద క్లిక్ చేశాక ఒక డ్రాప్ డౌన్ మెనూ వస్తుంది. ఆ డ్రాప్ డౌన్ మెనూలో యూట్యూబ్ సెట్టింగ్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అడిషనల్ ఫీచర్స్లో వ్యూ అడిషనల్ ఫీచర్స్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఫీచర్స్లో మానిటైజేషన్ని ఎనేబుల్ చేయాలి, సో ఎనేబుల్ మీద క్లిక్ చేయండి. అకౌంట్ స్టేటస్ ఎనేబుల్ మై అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఇలా టర్మ్స్ అండ్ కండిషన్స్ కనిపిస్తాయి, వాటిని సెలెక్ట్ చేసి యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేశాక ఈ విధంగా యాక్షన్స్లోకి వెళ్ళి మానిటైజ్ని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. అలా చేస్తే మీ వీడియోస్తో పాటు యాడ్స్ కూడా మీ ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతాయి. గాట్ ఇట్. యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకోవడానికి క్రియేట్ ఏ ఛానల్ మీద క్లిక్ చేయండి. ఓకే, మళ్ళీ ఈ ఐకాన్ మీద క్లిక్ చేయండి. యూట్యూబ్ సెట్టింగ్స్కి వెళ్ళండి. వ్యూ అడిషనల్ ఫీచర్స్ మీద క్లిక్ చేయండి. మానిటైజేషన్ స్టేటస్ గ్రీన్ చూపిస్తుంది, సో మానిటైజేషన్ ఎనేబుల్ చేయబడింది. మళ్ళీ మానిటైజేషన్ సెట్టింగ్స్కి వెళ్ళండి. ఇక్కడ హౌ విల్ ఐ బీ పెయిడ్ మీద క్లిక్ చేయండి. అసోసియేట్ అండ్ యాడ్సెన్స్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా యాడ్సెన్స్ అకౌంట్ని యూట్యూబ్ ఛానల్కి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ యాడ్సెన్స్ అకౌంట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. యాడ్సెన్స్ అకౌంట్లోకి లాగిన్ అయ్యాక ఈ విధంగా కనిపిస్తుంది. ఇది మీ యూట్యూబ్ ఛానల్ యొక్క URL. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మీ యూట్యూబ్ ఛానల్ యొక్క URL. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. యాడ్సెన్స్ అప్లికేషన్, ఈ డీటెయిల్స్ని మీరు ఫిల్ చేయాలి. కంట్రీ, టైమ్ జోన్, పేయ్ నేమ్ దగ్గర మీ బ్యాంక్ అకౌంట్లో ఎలా రాయబడిందో ఆ విధంగా పేరు రాయాలి. స్ట్రీట్ అడ్రస్, సిటీ, ఫోన్, అన్ని డీటెయిల్స్ ఫిల్ చేశాక సబ్మిట్ మై అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీ యాడ్సెన్స్ అకౌంట్ మీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ పూర్తయిపోతుంది. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.